హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ వనవీర ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes ఉంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే హీరో తనకి ఇష్టమైన బైక్ని పొలిటికల్ ర్యాలీ కోసం అని తీసుకుని వెళ్తారు. మరి తన బైక్ రిటర్న్ ఇచ్చారా, ఏం జరిగింది అనేదే మిగతా స్టోరీ. నాకైతే మూవీ నచ్చింది. ట్రైలర్ ఏం చూడకుండా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ చేశా. వర్త్ బొమ్మ అనిపించింది. రామాయణంలో ఎలా అయితే రాముడి కోసం వానర సైన్యం, వానరుడు మన అందరికి ఇష్టమైన ఆంజనేయ స్వామి ఎలా అయితే ధర్మం వైపు ఉండి రాముడికి హెల్ప్ చేశారో, అదే కాన్సెప్ట్తో మూవీ స్టార్ట్ చేసి అక్కడక్కడ వానర్ సైన్యం రిఫరెన్స్తో హీరోని ఎలివేట్ చేసిన విధానం చాలా బాగుంది. స్టార్టింగ్లోనే బైక్ ర్యాలీ కోసం తీసుకుని వెళ్ళటం ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో అయిన అవినాష్ చాలా బాగా చేశాడు. పొలిటీషియన్గా చేసిన నందు కూడా ఇరగొట్టేశాడు తన యాక్టింగ్తో. రొటీన్ స్టోరీయే అయినా ప్రజెంట్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే బాగుంది. హీరోయిన్తో లవ్ స్టోరీ కూడా ఎక్కువగా పెట్టకుండా స్టోరీ నరేషన్ బాగా రాసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో హీరోకి పడే సీన్ అయితే హైలైట్ అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా రివెంజ్ స్టోరీ అయినా మరి అంత బోర్ అయితే అనిపించలేదు. బ్యాక్ స్టోరీ కూడా చిన్నగా బాగానే రాసుకున్నారు. ఎమోషనల్గా పర్లేదు. ప్రీ క్లైమాక్స్లో మరీ అంత కాకపోయినా డీసెంట్గా ఉంది. ఇక్కడ ఒక సర్ప్రైజ్ క్యామియో కూడా బాగా అనిపించింది. ఆ డైలాగ్స్ కానీ సీన్స్ కానీ భలే అనిపించాయి. బాగా యూస్ చేసుకున్నారు యాక్టర్ని. క్లైమాక్స్ పర్లేదు, డీసెంట్గా ఎండ్ చేశారు. మెయిన్గా క్లైమాక్స్లో హనుమంతుడి సీన్ బాగుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ బాగా ఇచ్చారు. హీరోయిన్కి స్కోప్ ఉన్నంత రోల్ అయితే కాదు, ఉన్నంతలో సిమ్రాన్ కూడా డీసెంట్గా చేసింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో అయిన అవినాష్, నందు ఇద్దరు ఎరగొట్టేశారు. ముఖ్యంగా హీరో అవినాష్ అయితే తన యాక్టింగ్తో భలే చేశాడనిపించింది. ఇటు డైరెక్టర్గా హీరోగా 100% న్యాయం చేశాడు. ఓవరాల్గా మూవీ అయితే నచ్చింది. ఎండ్ అయ్యేసరికి ఒక మంచి మూవీ చూసాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.